Greetings to you all in the most excellent and exalted name of our Lord Jesus Christ. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనము. మీరు బహుగా ఫలించినచో మహిమా కలుగును తండ్రికి. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదారు. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదారు. మీరు కట్టిన తోటవలే నీటి ఊటవలే నుండేదారు. మీరు కట్టిన తోటవలే నీటి ఊటవలే నుండేదారు. క్షమాములో తృప్తినిచ్చి క్షేమముగా మిమ్ము నడిపించును, బలపరచును, మీ ఎముకలను బలపరచును, మీ ఎముకలను అధికముగా ఫలించుడి, అధికముగా ఫలించుడి. మీరు బహుగా ఫలించినచో మహిమా కలుగును తండ్రికి. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదారు. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదారు. చెట్లు లేని మెట్టాలలో నాదులా ప్రవహింపజేయు ప్రభువు. చెట్లు లేని మెట్టాలలో నాదులా ప్రవహింపజేయు ప్రభువు. ఉన్న నేల నెల్లా నీటి బుగాలుగా చేయువాడు మన ప్రభువైనా యేసునందు, మన ప్రభువైనా యేసునందు అధికముగా ఫలించుడి, అధికముగా ఫలించుడి. మీరు బహుగా ఫలించినచో మహిమా కలుగును తండ్రికి. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదారు. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదారు. వడిగా ప్రవహించు నదిని పోలి విస్తారింపజేయు తన శాంతిని. వడిగా ప్రవహించు నదిని పోలి విస్తారింపచేయు తన శాంతిని. ఐశ్వర్యముతో నింపు మిమ్ము ముదిమి వరకు మిమ్ము మోయువాడు మన ప్రభువైనా యేసునందు, మన ప్రభువైనా యేసునందు అధికముగా ఫలించుడి, అధికముగా ఫలించుడి. మీరు బహుగా ఫలించినచో మహిమా కలుగును తండ్రికి. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదారు.
May the gracious presence of our Lord Jesus Christ be with you always. Amen. Amen.